రూపాయలు ఇచ్చి సర్టిఫికెట్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. పోలిశెట్టి దుర్గాప్రసాద్ కూడా ఈ నెల నుంచే పింఛన్ ఇస్తున్నాను, శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన శ్రీ సాయి లక్ష్మి చంద్ర బిఎస్సి కంప్యూటర్ చేసింది. ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు మన రాష్ట్రంలో ఇంటి దగ్గరనే 5 లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు వివిధ కంపెనీల్లో భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ దగ్గర 5 లక్షల మంది పనిచేస్తారు. దీని మీద శ్రద్ధ పెడుతున్నాను. వీళ్ళిద్దరికీ ఉపాధి కల్పించే బాధ్యత ఎవరైతే సాయి లక్ష్మి చంద్ర ఉందో ఆ అమ్మాయికి వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా. ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పించి పనిచేసేదానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రభుత్వం ఈ నెలలో 12వ తారీఖున 1 సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. నేను ప్రతి గంట ఆలోచిస్తున్నా, ప్రతిరోజు సమీక్ష చేసుకుంటున్నా. ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా మీకు పనులు చేయడానికి ముందుకు పోతున్నాం. పింఛన్ల పెంపు నెలకు 2,720 కోట్లు, మొత్తం ఇప్పటికైన ఖర్చు 34,000 కోట్లు. డిఎస్సి పెడతా ఉన్నాం. మా యువత కోసం నోటిఫికేషన్ ఇచ్చాం. మెగా డిఎస్సి పెడుతున్నాం. 16,347 పోస్టులతో తొందరలోనే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి. మొదటి సంతకం చేసిన సంతకాన్ని అమలు చేయడానికి ముందుకు పోతున్నాం. మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మీ అన్నగా నేనే సంఘాలను పెట్టా. ఆడబిడ్డలకు నేనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు దీపం పెట్టి వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చా. ఇప్పుడు వంట గ్యాస్ కూడా కొనుక్కోలేమంటే మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఆడబిడ్డకి 3 సిలిండర్లు ఉచితంగా మీకు ఏర్పాటు చేస్తున్నాను. ఒక్కొక్కసారి నేను ఉచితంగా ఇస్తున్నానంటే గ్యాస్ కంపెనీలు కూడా సరిగా చేయకుండా మీ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తున్నారు. నేను ఇచ్చేది డబ్బులు మీకు కానీ గ్యాస్ కంపెనీలకు కాదు. అందుకే ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మా ఆడబిడ్డల అకౌంట్లో ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డల ఖర్చులు తగ్గించాలని ఆలోచిస్తున్నాను. దీనికి కూడా శ్రీకారం చుడతాను. ఇంకో పక్క రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి, గోతులు పెట్టి వెళ్ళారు. గుంతలన్నీ పూడ్చాం. దీనికి 1,200 కోట్లు ఖర్చు అయింది. 20,000 కిలోమీటర్లు బాగు చేశాం. మళ్ళీ హామీ ఇస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ రోడ్లు సక్రమంగా మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా.